Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. ఆ సుందరి అప్సరకు ముని యొక్క అభిప్రాయము అవగతమయ్యింది. వారి ఎడల ప్రేమను వ్యక్తము చేయుచు ఆమె అచ్చట ఉండుటకు అంగీకరించింది. సంయోగవశమున అచ్చటనే మూతలేని ముఖము గల కుండ ఒకటి పడుంది. ఊర్వశితో మాట్లాడుచుండగా మిత్రావరుణుల వీర్యము స్ఖలితమై ఆ కుండలో పడిపోయింది. రాజా, దాని నుండి అత్యంత మనోహరులైన ఇరువురు మునికుమారులు ప్రకటితులయ్యారు. మొదటి బాలకుని పేరు అగస్త్యుడయ్యాడు. రెండవవాడు వశిష్ఠుడని పేరుతో ప్రసిద్ధిగాంచాడు. మిత్రావరుణుల వీర్యముతో ఆవిర్భవించిన ఈ ఇరువురు మునికుమారులు మహాతపస్సంపన్నులు, ఋషులలో ప్రముఖులయ్యారు. అగస్త్యునికి తపస్సునందు ఎనలేని శ్రద్ధ ఉండెను కనుక వారు బాల్యమునందే వనములకు వెళ్ళిపోయారు. రెండవ బాలకుడగు వశిష్ఠుని ఇక్ష్వాకు మహారాజు తనకు పురోహితునిగా చేసుకొనెను. రాజా, నీ ఈ వంశము సుఖముతో నుండుగాక. ఇట్టి తలంపుతో మహారాజగు ఇక్ష్వాకు వశిష్ఠుని పాలన పోషణమునకు తగిన ఏర్పాటు చేశాను. రాజా, ఈ కథలనన్నింటినీ నీకు వినిపించి తిని. ఇట్లు శాపము వచ్చుటచే వశిష్ఠుడు మిత్రావరుణుని కులమునందు రెండవ శరీరమును ధరించెను. ఇట్లు ఈ ప్రసంగమును కూడా నేను నీకు స్పష్టము చేసి తిని. జనమేజయుడు అడుగుతున్నాడు, మునీంద్ర, మీరు వశిష్ఠుని శరీరమును ధరించిన విషయమును తెలిపారు. నిమికి మరలా శరీరము ఎట్లు ప్రాప్తించెను? ఈ ప్రసంగమును కూడా దయతో నాకు తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వశిష్ఠునకు మరలా శరీరము లభించినప్పుడు శాపగ్రస్తుడైన నిమికి మరలా శరీరము లభించలేదు. ముని శాపమొసగునప్పుడు రాజు యజ్ఞదీక్షితుడై ఉండెను. అతడు బ్రాహ్మణులను ఋత్విజుల రూపములో ఎన్నుకొనెను. వారందరూ పరస్పరము ఇట్లు ఆలోచింపసాగారు. ధర్మాత్ముడగు ఈ నరేశుడు యజ్ఞదీక్షితుడై ఉన్నాడు. ఇంకను యజ్ఞకార్యము అసంపూర్ణముగానే ఉన్నది. ఈ మధ్యలో ముని యొక్క శాపముతో ఇతడు కాలిపోవుచున్నాడు. ఈ విషమ పరిస్థితి యందు మనమేమి చేయవలెను? తదనంతరము ఈ ఋత్విజులు అనేక విధములైన మంత్రములను ప్రయోగించారు. నిమి శరీరమును సురక్షితముగా ఉంచారు. అతని శ్వాసగమనము ఆగిపోలేదు. మంత్రశక్తి చేత నిర్వికారమైన ఆత్మ శరీరమునందు ప్రతిష్ఠితమై ఉండెను. బ్రాహ్మణులు రకరకములైన పుష్పమాలలతో చందనములతో ఆ ఆత్మను పూజించారు. యజ్ఞము సమాప్తమగుటతోడనే ఇంద్రాది సకల దేవతలు అచ్చటికి వచ్చారు. వచ్చిన దేవతలను ఋత్విజులు సముచితముగా స్తుతించారు. దీనితో వారు మిక్కిలి ప్రసన్నులయ్యారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజు యొక్క స్థితిని దేవతలకు విన్నవించారు. అప్పుడు దుఃఖితుడైన నరేశ్వరునితో దేవతలు చెప్తున్నారు, ఉత్తమ వ్రతమును పాటించు రాజా, మేము ప్రసన్నులమైతిమి. నీవు వరమడుగుము. రాజర్షి, ఈ యజ్ఞ ప్రభావము వలన నీకు సర్వోత్తమమైన జన్మ లభించగలదు. దేవశరీరము కావలియునా, మానవ శరీరము కావలియునా, నీకిష్టమైన దానిని కోరుకొనుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.